క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణించినటువంటి రోజుని గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అని చెప్పగలమా? ఒక వ్యక్తి మరణించినటువంటి రోజుని మనం మంచి రోజు అని సంబోధించటం సమంజసమేనా? ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ముఖ్యంగా లోకరక్షకుడు మెస్సయ్య అయినటువంటి క్రీస్తు భగవానుడు మరణించినటువంటి ఆ దినాన్ని మనం ఏమని పిలుచుకుంటున్నాం? మంచి శుక్రవారము అని పిలుచుకుంటున్నాం, శుభ శుక్రవారము అని పిలుచుకుంటున్నాం. ప్రియులారా, ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా మనకి 365 రోజులు ఉన్నాయి సంవత్సరానికి. ఈ 365 రోజులలో కూడా ఏ రోజుకి కూడా శుభ సోమవారం అని కానీ, శుభ ఆదివారం అని కానీ, శుభ మంగళవారం అని కానీ, బుధవారం అని కానీ, గురువారం అని కానీ, శనివారం అని కానీ పేరు దేనికి కూడా మనం పెట్టలేదండి. ఒకే ఒక రోజు క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని త్యాగము చేసినటువంటి ఈ రోజుకు మాత్రం మానవాళి గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటుందండి. శుభ శుక్రవారము, మంచి శుక్రవారము అని పిలుచుకుంటుంది. పిల్లారా, ఆ విషయానికి వస్తే మన ఎవరి మీద ఏలెత్తి చూపించటం కాదు కానీ, ఎవరిని నిందించటం కాదు కానీ, ఏ దేవుని యొక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవుని యొక్క పవిత్రమైన దినానికి కూడా మనం గుడ్ ఏదో ఒకటి, గుడ్ సోమవారము, గుడ్ మంగళవారం అని ఎప్పుడు కూడా మనం ఒక్క క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఈ రోజుకు మాత్రమే గుడ్ ఫ్రైడే లేకపోతే శుభ శుక్రవారము, మంచి శుక్రవారం అని పేరు పెట్టడం జరిగింది. ప్రపంచంలో అందరూ ఇదే పేరు పెట్టి పిలుస్తారు. ఏంటి దీనిలో ఉన్నటువంటి మర్మం? ఏంటి దీనిలో ఉన్నటువంటి మహత్యం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకని క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఒక వ్యక్తి మరణించినటువంటి ఆ రోజు గుడ్ ఫ్రైడేగా మారింది, శుభ శుక్రవారముగా మారింది అంటే, ప్రియులారా, మనమందరము కూడా ఈ సిలువ వంక చూడక తప్పదండి. ప్రతి ఒక్కరము కూడా ఆ సిలువ వంక చూడక తప్పదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి అంటే, ప్రియులారా, అపవిత్రమైన దానిని పవిత్రంగా మార్చినటువంటి వాడు ఆ దేవుడు. అపరిశుద్ధమైనటువంటి దానిని పరిశుద్ధంగా మార్చాడు ఈ రోజున ప్రియుల తన మరణము ద్వారా. అవమానాన్ని ఘనతగా మార్చినటువంటి రోజు ఈ రోజు ప్రియులారా. శాపాన్ని దీవెనగా మార్చినటువంటి రోజు ఈ రోజు. అదంతా సాధ్యమయ్యింది యేసు ప్రభువు ఈ సిలువలో ఈనాడు మరణించటము ద్వారా. కాబట్టే ప్రియులారా, పాపాన్ని దీవెనగా, శాపాన్ని ఆశీర్వాదముగా, సాతానుకు బందీలుగా ఉన్న మనల్ని విమోచించినటువంటి రోజు. కాబట్టి ఈరోజు ముమ్మాటికి గుడ్ ఫ్రైడే, గాడ్ ఫ్రైడే. ప్రియులారా, సకల మానవాళికి కూడా రక్షణ కొని తెచ్చినటువంటి మహా గొప్ప పుణ్యదినం ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా, నేను కూడా ఆ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం గుణదల కొండ మీదకి సిలువ యాత్ర చేశాను. కొన్ని వేల మంది ఆ సిలువ యాత్ర చేస్తారు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి సంవత్సరం కూడా. మీరు కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, ఈ విచారణలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఎర్రటి ఎండలో సిలువ యాత్రని అవలంబించారు. మరికొన్ని నిమిషాలు ఆగితే మనం ఈ ప్రసంగమైన తర్వాత సిలువ ఆరాధనలో పాల్గొంటాం. దేనిలో పాల్గొంటాం? సిలువ ఆరాధనలో పాల్గొంటాం. ఈనాడు మనం ధ్యానించాల్సింది ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఆ సమయాన్ని మనం పరిశీలిస్తే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో వేలాడాడు మానవాళి యొక్క పాప పరిహారార్థమై. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సిలువేమో ఘనత కాదండి. అలనాటి చరిత్రను మనం చూస్తే సిలువ అనేటువంటిది
ఒక శాపానికి, ఒక అవమానానికి, ఒక పాపానికి, ఒక అమంగళకరమైనటువంటి కార్యానికి గుర్తుగా ఉంటుంది. ఏ ఒక్కడు కూడా, ఏ యూదుడు కూడా సిలువ మీద మరణించాలని ఏనాడు కూడా కోరుకోడండి. ఆ విషయానికి వస్తే బైబిల్ ఏమని చెప్తుందండి? మ్రాను మీద మరణించినటువంటి వాడు శాపగ్రస్తుడు. మ్రాని మీద మరణించినటువంటి వాడు ఎవడంటండి? శాపగ్రస్తుడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే కాదు ప్రియులారా శిలువ మీద మరణించింది. కొన్ని వేల మంది ఆ యొక్క శిలువ మీద మరణించారు. ఏ విధముగా? ఒక శిక్షగా, ఒక శాపముగా, ఒక అవమానకరముగా దాని మీద మరణించటం జరిగింది ప్రియులారా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రోజైతే యేసు ప్రభువు శిలువ మీద మరణించాడో ఆ శాపాన్ని దీవెనగా మార్చాడు. అవమానకరమైనటువంటి, అమంగళకరమైనటువంటి ఆ వస్తువుని, ఆ శిలువని ఒక పవిత్రమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి వస్తువుగా మార్చగలిగాడు. నిజంగా ఆ శిలువలో శక్తి ఉందా అంటే మనం చరిత్రలోనికి వెళ్ళక తప్పదండి. చరిత్రలో నుంచి నేను మీకు ఈ రోజున 3 ముఖ్యమైన ఘట్టాలను మీకు వినిపించాలనుకున్నాను. 3 ముఖ్యమైన సంఘటనలని మీకు వినిపించాలనుకుంటున్నాను ప్రియులారా. ఈ క్రీస్తు మరణించినటువంటి రోజున ఈ శిలువలో నిజంగానే శక్తి ఉంది, మహిమ ఉంది, విలువ ఉంది, ఆశీర్వాదం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఉంది, స్వస్థత ఉంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది 312వ సంవత్సరం. ఇటలీ దేశ కొన్ని ప్రాంతాలని కాన్స్టంటైన్ అనేటు రాజు పరిపాలిస్తున్న రోజులు అవి. ఈ 312వ సంవత్సరంలో ప్రియులారా ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలిస్తుండగా అతను ఒక భయంకరమైన యుద్ధానికి బయలుదేరాడు. తాను యుద్ధము చేస్తూ ఉండగా, తన సైన్యాలు యుద్ధము చేస్తూ ఉండగా ఆ యుద్ధములో వారు ఓడిపోయేటట్లుగా ఉన్నారు. రోజు రోజుకి కూడా వారు యుద్ధములో ఓటమికి దగ్గర అవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక రోజున తాను యుద్ధములో ఉండగా తనకు ఒక దర్శనము కలిగింది. ఏమిటి ఆ దర్శనము అంటే, ఇదిగో రేపటి రోజున నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీ జెండా మీద, నీ సైనికుల యొక్క జెండాలు ఉంటాయి కదండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులకి, ఆ జెండా మీద ఒక సిలువ గుర్తు వేసుకొని వెళ్ళు అని చెప్పాడు. అతనికి దర్శనములో కనబడినటువంటి ఆ దివ్యమూర్తి, ఆ దైవ కుమారుడు అతనితో చెప్పింది ఏమిటి అంటే, రేపటి రోజున నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క జెండా మీద, ఆ జెండాల మీద సిలువ ఆకారములో గుర్తు వేసుకొని వెళ్ళు అని చెప్పాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడు కాదండి. ఆయనే జ్ఞానస్నానం పొందినట్టు వ్యక్తి కూడా కాదు, బాప్తిస్మం స్వీకరించిన వ్యక్తి కూడా కాదండి, అన్యుడు. అతనికి తెలియకుండానే ప్రియులకు దేవుని బిడ్డలారా అతనికి దర్శనం రావడం, ఆ దర్శనాన్ని అతను శిరస్స వహించి తన యొక్క సైనికుల యొక్క జెండాల మీద సిలువ గుర్తుని వేయటం జరిగింది ప్రియులారా. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ రోజున ఆ సిలువ ఆకారముతో, ఆ సిలువ ద్వారా ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కూడా రోము చక్రవర్తి యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటిలో కూడా సిలువ అనేటువంటిది ఒక అవమానకరముగా ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవులు అనేటువంటి వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు లేవండి. కానీ ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి సిలువను స్వీకరించి సిలువ పేరు మీదగా యుద్ధానికి వెళ్ళి ఆయన విజయాన్ని సాధించాడో, ఆ రోజు నుండి క్రైస్తవ మతానికి, క్రైస్తవ్యానికి, క్రీస్తులో విశ్వాసానికి సువర్ణాక్షరం, సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చండి. ఏమి నేర్పిస్తుంది ఈ సంఘటన మనకి? ప్రియ క్రైస్తవుడా, ఈ లోకములో ఉన్నంత వరకు కూడా నీ జీవితం ఒక పోరాటం, నీ జీవితం ఒక పోరాటం, సాతానుతో పోరాటం,
పౌలు గారు ప్రియులారా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పలికినట్లుగా మనందరము కూడా పోరాడుతూ ఉన్నాం. ఏది మన కనబడే శక్తులతో కాదండి, అంధకార శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహత్తర శక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడి. 12వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో కాదు, శరీరదారులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ఈ యుగపు అంధకారపు శక్తులతోను ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటము చేయుచున్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియులారా ఈ లోకములో ఉన్నంత వరకు కూడా పోరాటము చేస్తున్నాడు, యుద్ధము చేస్తున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తికి కలిగిన దర్శనము ద్వారా, ఆయన పొందినట్టు విజయము ద్వారా ఏమి నేర్పిస్తుంది సిలువ అంటే ప్రియులారా, క్రైస్తవుడనేటువంటి వాడు ఈ లోకములో ఉన్నంత వరకు కూడా తనతో ఈ సిలువను ఉంచుకున్నప్పుడే సైతాను మీద విజయాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువ క్రైస్తవునికి విజయాన్ని ప్రసాదించేటువంటి పరమ పరిశుద్ధమైనటువంటి వస్తువుగా మనందరము కూడా స్వీకరించాలి. చరిత్రలో జరిగినట్టు ఈ సంఘటన మనందరికీ కూడా ఈనాడు ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ సత్యాన్ని ఎరుకపరుస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవ సంఘటన ఏమిటి అంటే, కాన్స్టంటైన్ చక్రవర్తి కంటే కూడా ఆయన తల్లి అయినటువంటి హెలెనా మహారాణి యేసు ప్రభువుకి ఇంకా భక్తి ఎక్కువ. యేసు ప్రభు అంటే ఇంకా భక్తి ఎక్కువ, చాలా విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం ప్రియులారా. అయితే ఆ తల్లికి ఒక కోరిక ఉండేది. ఏంటి ఆ కోరిక? యేసు ప్రభు మరణించినటువంటి స్వయాన యేసు ప్రభు మరణించినటువంటి ఆ సిలువని ఏ విధంగానైనా కానీ కనిపెట్టాలి. ఆ సిలువని ఏ విధంగానైనా కానీ ఈ యెరూషలేము నగరం నుండి తీసుకొని రావాలి, దాన్ని బయటికి తీయాలి అనేటువంటి కోరిక ఉండేది ప్రియులారా. మరి ఎలా సాధ్యం? ఎందుకనంటే యేసు ప్రభు మరణించినటువంటి ఆ స్థలాన్ని ఏమని పిలుస్తారండి? యేసు ప్రభు మరణించినటువంటి ఆ స్థలాన్ని ఏమని పిలుస్తారు? ఏమంటారు? కల్వరి కొండ. ఇంకా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా యేసు ప్రభుని సిలువ వేసినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? కపాలము అని పిలుస్తారు. ఏమంటారు? కపాలము అని పిలుస్తారు. అసలు ఆ ప్రదేశానికి కపాలం అని ఎందుకు పేరు వచ్చింది? కపాలం అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి? ద స్కల్. ఏంటండి అర్థం? ద స్కల్. స్కల్ అంటే ఏంటి? పుర్రె. అర్థం ఏంటండి? పుర్రె, అంతే, నథింగ్ ఎల్స్. ఆ ప్రదేశానికి పుర్రె అనే పేరండి. యేసు ప్రభుని సిలువ వేసినట్టు ప్రదేశానికి పుర్రె, స్కల్, కపాలం అని పేరు ప్రియులారా. రెండు అర్థాలు వాళ్ళు ఇస్తారండి. మొదటిది ఏంటంటే, ఆ యేసు ప్రభువును సిలువ వేసినటువంటి ఆ కొండ, ఆ యొక్క కలువరి కొండ పైన ఉన్నటువంటి ఆ చివరి ఆ ప్రాంతం అట పుర్రె ఆకారములో ఉంటుందంటండి ఒకటి. రెండవది ఏంటంటే, ఆ ప్రాంతానికి పుర్రె అని ఎందుకు పేరు పెట్టారు అంటే, స్కల్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే, కపాలం అని ఎందుకు పేరు పెట్టారంటే, అక్కడ చాలా చచ్చిపోయినటువంటి వాళ్ళ పుర్రెలు అక్కడ కనబడతాయంటండి. చాలామందిని సిలువ వేసిన తర్వాత, అక్కడ చనిపోయిన తర్వాత చాలామంది పుర్రెలు అక్కడ కనబడతాయంటండి. ఉదాహరణకి మీరు ఒకవేళ శ్మశాన వాటికి వెళ్ళారనుకో, అక్కడ ఏం కనపడతాయి? మనకి పూల మొక్కలు కనపడతాయా? ఏం కనపడతాయండి అక్కడ? నేను మాట్లాడే సమాధుల దొడ్డి గురించి మాట్లాడుతున్నా, శ్మశాన వాటి గురించి మాట్లాడుతున్నా. రెండిటికి తేడా ఉందండి. శ్మశాన వాటి కంటే వెంటనే మీకు అర్థం కావాలి, అక్కడక్కడ సగం ఖాళీ కాలనటువంటి ఎముకలు, సగం ఖాళీ కాలనటువంటి పుర్రెలు, ఇవి కనబడుతూ ఉంటాయండి. పూర్తిగా కాలితే పర్లేదండి, ఇవి కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభు మరణించినటువంటి, యేసు ప్రభుని చంపినటువంటి
ఆ ప్రాంతంలో కూడా చాలా పుర్రెలు ఉండేయంటండి. ఏముండేట? చాలా పుర్రెలు ఉండేయట ప్రియులారా. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఒక్కడే సిలువ వేయబడలా, కొన్ని వేల మంది అక్కడ సిలువ వేయబడ్డారు. మరి ఇప్పుడు అన్ని వేల సిలువలలో యేసు ప్రభు మరణించినటువంటి ఆ సిలువనే బయటికి తీయటం ఎలాగా అని అందరూ కూడా తర్జన భర్జన పడ్డారు. మరి ఎలా సాధ్యమయ్యింది అంటే, పురావస్తు శాఖ వారు, ఎవరండి? పురావస్తు శాఖ వారు, వాళ్ళు లెక్కల కట్టగలరండి. పక్కన రాయిని ఒక దాన్ని తీసుకొని ఈ రోజున ఆ రాయికి ఎన్ని వేల సంవత్సరాలను చెప్తారండి. సింపుల్గా చెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆ టెక్నిక్ ఉంటుందండి. పురావస్తు శాఖ వారండి. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్కియాలజిస్ట్ అండి. ఇంకొక పదం కూడా ఉంది, ఆర్కియాలజిస్టులు. ప్రియ దేవుని వాళ్ళు చెప్పగలరండి, వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి ఆ కాలంలోని ప్రియులారా, ఈ హెలెనా మహారాణి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారము, సైన్స్ ప్రకారం ఈ పురావస్తు శాఖ వారికి సహాయాన్ని తీసుకొని యేసు ప్రభు మరణించినటువంటి ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్న సిలువలన్నింటి కూడా బయటికి తీపిచ్చింది. మరి ఇంతకీ అసలు యేసు ప్రభు మరణించిన సిలువను ఎలాగ కనిపెట్టాలి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, హెలెనా మహారాణికి ఉన్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఏం చేసిందంటే, ఆ రోజుల్లో కుష్ఠ వ్యాధిగ్రస్తుణ్ణి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి, అక్కడ దొరికినట్టు సిలువలన్నిటినీ కూడా వరుసగా పెట్టించి ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుణ్ణి వెళ్ళి ఆ సిలువలను తాకమని చెప్పిందంటండి. ఒక్కొక్క సిలువ. ఎప్పుడైతే యేసు ప్రభు మరణించినటువంటి ఆ సిలువని ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు తాకాడో, వెంటనే ఆ వ్యక్తి యొక్క శరీరము పసిపిల్లవాని యొక్క శరీరములాగా స్వస్థత పొందిందట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇది చరిత్రలో జరిగిన సంఘటనలండి, కల్లిబొల్లి మాటలు కాదండి, కల్లిబొల్లి మాటలు కాదు. అప్పుడు హెలెనా మహారాణి, ఆహా, ఈ సిలువ మీద నా యేసయ్య మరణించాడు, ఇది శక్తి కలిగినటువంటి సిలువ, ఇది స్వస్థతనిచ్చేటువంటి సిలువ అని ఆ రోజున నిర్ధారించటం జరిగింది ప్రియులారా. మరొక వరవడి ఏమిటి అంటే ప్రియులారా, ఆ యేసుప్రభు మరణించినటువంటి సిలువని ఒక మరణించినటువంటి శవానికి తాకగానే ఆ శవం అటండి ఏం చేసిందట? జీవంతో లేచిందట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనం తెలుసుకుంది ఏమిటి? యేసు ప్రభు ఈ రోజున సిలువలో మరణించాడు. అవమానకరమైనటువంటి సిలువలో మరణించినటువంటి ఆయన ఆ సిలువని జయకరమైనటువంటి విజయకరమైనటువంటి సిలువగా మార్చివేశాడు. దానికి ఆధారాలు చాలా. ఏమిటి అంటే, మొదటిగా ప్రియులారా, సిలువ జెండాతో యుద్ధానికి వెళితే యుద్ధంలో చక్రవర్తి ఏం పొందుకున్నాడు? విజయాన్ని పొందుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సిలువను మనం ధరించినప్పుడు సాతాను మీద మనం విజయాన్ని పొందుతాం. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవుడు అనేటువంటి వాడు పాపం అనే రోగముతో శాపము పాలై ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సిలువను మనం ధరించగలిగితే, యేసయ్య మరణించినటువంటి ఈ సిలువను మనం స్వీకరించగలిగితే, ఈ పాపం అనే రోగాన్ని, ఈ పాపం అనే వ్యాధిని మనం తొలగించుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనం రోగము పాలు కావాలని కోరుకునేటువంటి వాడు కాడో, దేవుడు మనం రోగము పాలు కావాలని కోరుకునేటువంటి వాడు కాడో. మరి రోగాలు ఎలాగ వస్తున్నాయండి? దేవుడు పర్మిషన్ లేకుండా వస్తున్నాయా అంటే ప్రియులారా, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయాన్ని తీసుకుందాం త్వరగా. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయంలో దీనికి చక్కని సమాధానాన్ని మనం చూస్తాం ప్రియులారా. జ్ఞాన గ్రంథకర్త ద్వారా ఎందుకని మనకి వ్యాధులు, రోగాలు, బాధలు వస్తాయి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మృత్యువును దేవుడు కలిగించలేదు, ప్రాణులు చనిపోవుట వలన చూచి ఆయన సంతోషించాడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకనే సృష్టించాడు. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. ఎలాగుండాలంటే మనం దేవుని దృష్టిలో ఆరోగ్యంగా ఉండాలి. మరి వ్యాధి ఎలాగొచ్చింది? రోగం ఎలాగా వచ్చింది? యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుకోవాలండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుకోవాలండి.
సమయం లేదు, మనం ముందుకు వెళదాం. వీళ్ళందరూ నా కళ్ళు చూడండి. ఏం చేస్తాడు దేవుడు? చాలామంది దూతలు ఆయన దగ్గరికి వస్తాడు, అవునా కాదా? వచ్చినప్పుడు దూతలను అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకంలోంచి వచ్చారంటారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఒకడు జ్వరబడి వచ్చాడండి. ఎవడాడు? సాతానుడు కూడా జ్వరబడి వచ్చాడు. అక్కడ రాయబడి ఉంటుందండి, అక్కడ రాస్తారు, అక్కడ రాయబడి. సమయం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. దేవుడు అంటాడు, సాతాను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, ఇంకెక్కడి నుంచి అయ్యా, మంగళగిరిలో డివైన్ మా ఆశ్రమం దగ్గర అక్కడ రిట్రీట్ జరుగుతుంది, అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆ గేట్ దగ్గరే కాసుకొని ఉన్నాయా, ఎవరైనా దొరుకుతాడేమో పాడు చేద్దామని చెప్పాడు. నా సేవకుడైన యోబును చూచితివా? నా సేవకుడైన యోబును చూచితివా? దేవుడు ఏమంటాడండి యోబు గురించి? అతడు నీతిమంతుడు, ధర్మాత్ముడు, దోషరహితుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు. చాలా చెప్తాడండి దేవుడు. ప్రియులారా, మన గురించి ఇన్ని గొప్ప కార్యాలు చెప్తుంటే సాతానుడు ఏమంటాడంటే, ఓహోహో చాలే ఆగయో, చాలే ఆగు, ఊరికినే ఆయన నీ పక్షాన ఉన్నాడా? నువ్వు ఆయనకి సంపదలు ఇచ్చావుగా, వాటిని తీసేయి, ఆ తర్వాత సరే తీసేసుకో అన్నాడు. సాతానుడు ఏమంటాడో తెలుసా? చివరికి ఆయన ఆరోగ్యంతో ఉన్నాడుగా. ఎలా ఉన్నాడు? అందుకే నిన్ను ఆరాధిస్తున్నాడు అంటే దేవుడు పర్మిషన్ మాత్రమే ఇచ్చాడండి. ఏమిచ్చాడు? గాడ్ డజంట్ సెండ్ సిక్నెస్, హీ అలౌస్ సిక్నెస్ ఫర్ అవర్ ఓన్ ప్యూరిఫికేషన్ సమ్ టైమ్స్. ప్రియులారా, ఇదిగో దేవుడంటే మన మీద కక్ష కట్టేవాడు కాదు. చాలామంది ఇక్కడ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారండి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి? మీలో ఎవరైనా కానీ నా పిల్లవాడు రోగం పాలు కావాలనుకుంటారండి? అనుకుంటారా? లేకపోతే నా పిల్లవాడు వ్యాధి పాలు కావాలనుకుంటారా? లేకపోతే మీలో ఎవరన్నా కానీ మీ పిల్లోడు సైకిల్ మీద వెళ్తుంటే పనిగెట్టుకొని వెళ్ళి వాడిని గట్టిగా నెడతారా? కింద పడితే దెబ్బలు తగలాలని చేస్తారా మీరు? అలాగా ఎవ్వరం చెయ్యమండి. దేవుడు నాకు రోగాన్ని పంపించాడు అంటే దేవుడు కూడా మనల్ని అట్లా చేసినట్టేనండి. దేవుడు నీకంటే నాకంటే చాలా ప్రేమామయుడు. నీవొక మానవ మాతృడు అయ్యుండి నీవే నీ కుమారుడు ఏ రోగం పాలు కాకూడదు అనుకుంటే, మరి నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు, అపారమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నట్టు దేవుడు నీవు రోగం పాలు కావాలని కోరుకోడు పిల్లారా. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరచాలని కోరుకుంటాడు, కానీ మనం రోగం పాలు కావాలని కోరుకునేటువంటి వాడు కాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ హెలెనా మహారాణి ద్వారా దేవుడు మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే ప్రియులారా, ఈ సిలువ శక్తి కలిగినటువంటిది, మహిమ కలిగినటువంటిది. ఈ సిలువలో విజయం ఉంది. ఈ సిలువ ద్వారా ప్రియులారా పాపమనే రోగము నుండి, పాపమనే వ్యాధి నుండి మనందరము కూడా స్వస్థత పొందాలి. పాపమనే వ్యాధి నుండి మనందరము కూడా విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మూడవ ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే ఈ సిలువ మహిమను గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మహమ్మదీయులు వచ్చిన తర్వాత 6వ శతాబ్దములో మహమ్మదీయులు ఒకానొక సందర్భములో యెరూషలేము మీద యుద్ధం చేసి యేసు ప్రభు మరణించినటువంటి ఆ దివ్యమైన సిలువని ఎత్తుకొని పోయారండి. దివ్యమైన సిలువని ఎత్తుకొని పోయారు. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? మనకిష్టమైనటువంటి వాటిని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మహమ్మదీయులు కూడా ఏం చేశారంటే, చరిత్ర పిల్లారా, దీన్ని భయపడకూడదు, చరిత్రలో రాయబడింది, తీసుకొని పోయారు. అయితే తరువాత 7వ శతాబ్దంలో ప్రియులారా హెరాక్లియస్ అనేటి రాజు, మన క్రైస్తవ రాజు మరల పర్షియా దేశం మీద దండయాత్ర చేసి, క్రూసేడ్స్ చేసి దొంగిలించబడినటువంటి ఆ పవిత్రమైన సిలువని యెరూషలేము నగరానికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ సిలువని యెరూషలేము నగరానికి దగ్గర తెచ్చిన తరువాత ఈ రాజు చాలా ఘనంగా విజయధ్వానంతో సంతోషంగా ఆ యొక్క యేసుప్రభు సిలువని యెరూషలేము నగరంలోకి తీసుకొని వెళతా ఉన్నారు. వెళుతున్న సమయంలో ఈ హెరాక్లియస్ అనేటి రాజు ప్రియులారా తాను గుర్రం మీద ఎక్కి కిరీటాన్ని పెట్టుకొని రాజవస్త్రాలు ధరించి ఆ సిలువతో పాటు ఆ యెరూషలేము నగరంలో ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు. కానీ అది కుదరలా.
అది కుదరలేదండి. అతను ఆ ద్వారం గుండా వెళతా ఉంటే తన గుర్రాన్ని ఏదో అడ్డగిస్తుందండి, ఏదో అడ్డగిస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా కానీ అతడు ఆ ద్వారం గుండా వెళ్ళటానికి వీలు కాటల్లా. కాబట్టి అర్థం కాక ఏమిటి అని అతను అనుకుంటున్న సమయంలో తనకి ఒక దివ్య దర్శనం కనబడింది. ఏమిటి అంటే, సిలువను నువ్వు పొందుకోవాలి అంటే, సిలువను నువ్వు ఆరాధించాలి అంటే, సిలువ శక్తిని, సిలువ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీ కిరీటాన్ని తీయాలి, నీ రాజవస్త్రాలు తీసివేయాలి, నీ గుర్రాన్ని నువ్వు దిగి దీనతతో తల వంచుకొని నువ్వు సిలువ దగ్గరకు వస్తేనే అప్పుడు నీకు దీవెనగా మారుతుంది అని చెప్పాడు. చెప్పిన విధముగా ఆ హెరాక్లియస్ అనే రాజు ప్రియులారా తన వస్త్రాలు తీసివేసి, రాజవస్త్రాలు, తన కిరీటాన్ని తీసివేసి తాను గుర్రం మీద నుంచి దిగి నడుచుకుంటూ పాదరక్షలు లేకుండా సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు సునాయాసంగా సిలువ దగ్గరికి వెళ్ళగలిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదటి సంఘటన మనకి ఏమి నేర్పిస్తుందండి? ఈ లోకములో క్రైస్తవుడు అనేటువంటి వాడు యుద్ధము చేస్తూ ఉండగా, సైతాను మీద పోరాడుతూ ఉండగా విజయము కావాలి అంటే ఆ యేసయ్య మరణించిన సిలువ మనకి కావాలి. ఈ లోకములో పాపం అనే శాపముతో మనందరము కూడా సాతాను వశమై కొట్టుకొని పోతూ ఉండగా మనకి స్వస్థత కావాలి అంటే ఒక శారీరకమైన స్వస్థత మాత్రమే కాదండి, ఆత్మీయమైన స్వస్థత కూడా కావాలి అంటే, ఆత్మీయంగా మనం రక్షించబడాలి అంటే ఈ సిలువ కావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా ఈ సిలువ వరాన్ని, ఈ సిలువ అద్భుతాలు మన జీవితాలలో జరగాలి అంటే నీలో నాలో ఏముండాలండి? దీనత ఉండాలి, వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దీనత, వినయము, తగ్గింపు లేకుండా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు నాకు రక్షణ లేదు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులోని దైవ సంగమునకు రాయినది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనం. నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, చెప్పిన మాట మాత్రం తీసుకోండి, మైక్లో చదవండి. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చి అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చి తప్ప మరి ఏమీయు తెలుసుకొనకూడదని నేను నిశ్చయించుకొంటిని. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ సిలువ ఆరాధన చేయబోతూ ఉండగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నా జీవితంలో ఆ యేసయ్య సిలువ మాత్రమే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలి, ఆ యేసయ్య సిలువ మాత్రమే ఎల్లప్పుడూ కూడా నా ముందు కనబడాలి, ఆ సిలువ తప్ప నాకు ఏది కూడా అక్కరలేదు, ఆ సిలువ ఉంటే నాకు సమస్తం కూడా ఉన్నట్లే. క్రైస్తవునికి సిలువలోనే విజయము, క్రైస్తవునికి సిలువలోనే రక్షణ. సిలువ లేకుండా క్రైస్తవునికి విజయము లేదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కారణం ఏమిటి అంటే, దేవుడు నిర్ణయించుకున్న పద్ధతి, దేవుడు నిర్ణయించుకున్న మార్గం మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించటానికి ప్రియులారా సిలువ ద్వారా. కాబట్టి ఆ సిలువని ఎల్లప్పుడూ పౌలు గారు చెప్పినట్లుగా, ఇదిగో నా జీవితంలో, నా బ్రతుకులో ఆ సిలువను మాత్రమే ఉంచుకోవాలని నేను గుర్తుపెట్టుకుంటున్నాను, నిర్ణయించుకున్నాను. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా బాధాకరమైన విషయం ఏమిటి అంటే, సిలువని మనం అవమానకరమైనటువంటి దానిగా చూస్తున్నాం. చాలామందిమి సిలువని మనం చాలామందిమి అవమానకరమైనటువంటి దానిగా చూస్తున్నాం. సిలువని ధరించాలంటే మనకి సిగ్గు, సిలువను మొయ్యాలంటే మనకి సిగ్గు. ఇంట్లో ఉన్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు చాలా గట్టిగా బలంగా వేస్తామండి. ఏంటిది? పితా, పుత్ర, పవిత్రాత్మ. కానీ సిటీకి వెళ్ళి, హోటల్లోకి వెళ్ళి గబక్కన భోజనం చేయాలంటే
ఏం చేస్తామండి సిలువ గుర్తు వేయటానికి ముందు? చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? ప్రియులారా, సిలువను గూర్చి సిగ్గుపడనటువంటి వాడు సిలువ మీద ఉన్న యేసయ్య కూడా వాడి గురించి సిగ్గుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది అవమానకరమైనటువంటిది కాదు, ఇది అవమానకరమైనటువంటిది కాదు, ఇది జయకరమైనటువంటిదే. ఇది విజయానికి సూచన ప్రియులారా. దేనికి సూచన? విజయానికి సూచన, జయానికి సూచన, సకల మానవాళి పొందుకున్న విజయానికి సూచన సిలువ. అపజయానికి గుర్తు కాదు సిలువ, అమంగళానికి అపరిశుద్ధ గుర్తు కాదండి సిలువ. ఒక్కసారి యేసయ్య సిలువలో మరణించిన తర్వాత ఆ సిలువ విలువ మారిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డ, ఆ యేసయ్య నీ కొరకై, నా కొరకై, నీ పాపము కొరకై, నా పాపము కొరకై సిలువలో మరణించి నీ రాత నా రాత మార్చివేశాడు. నీవు నేను కూడా సాతానుకు బందీలమై, సాతానుకు బానిసలమై జీవిస్తూ ఉండగా ఆ యేసయ్య నీ కొరకై, నా కొరకై సిలువలో మరణించి మనకి ప్రియులకు దేవుని బిడ్డలారా శక్తిని ప్రసాదించాడు. పౌలు గలతీలకు రాస్తున్నట్టు లేఖ 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను మరి ఇతరములైన దేనియందు కాక మన ప్రభువగు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకోవాలి. ప్రియులారా, అందరు నాకలి చూడండి, దేని యందు మనం గొప్పలు చెప్పుకోవాలి? దేని యందు? అందరూ చెప్పండి దయచేసి. దేని యందు గొప్ప చెప్పుకోవాలి? మనం సిలువను చూచి మనం సిగ్గుపడకూడదు. సిలువ యందు మనం గొప్ప చెప్పుకోగలగాలి. పౌలు గారు అంటున్నారు, ఇతరములైన దేని యందు కాక ఒక్క సిలువ యందు మాత్రమే నేను అతిశయిస్తానంటున్నాడు. నీవు కూడా సిలువలో గొప్పగా చెప్పుకోగలుగుతున్నావా? నా కొరకై నా యేసయ్య సిలువలో మరణించటము ద్వారా నాకు రక్షణ కొని తెచ్చినటువంటి గురుతు అది ప్రియులారా. ఈ ఆధునిక ప్రపంచంలో సిలువని ఇంటి మీద పెట్టుకోవాలంటే సిగ్గు, ఒంటి మీద పెట్టుకోవాలంటే సిగ్గు, బడిలో పెట్టుకోవాలంటే సిగ్గు, ఇంకా కొంతమందికి అండి గుడిలో పెట్టుకోవాలంటే కూడా సిగ్గండి. క్షమించండి, ఈ మాటలు వాడుతున్నానండి. కొంతమందికి అండి గుడిలో సిలువ పెట్టుకోవటానికి కూడా సిగ్గండి. ఎందుకంటే సిలువ పెట్టుకుంటే విగ్రహారాధన అయిపోద్దంటండి. సిలువని గుడిలో పెట్టుకుంటే ఏమైపోద్దంటండి? అది యేసయ్య సిలువ మీద కనబడకూడదంటండి. వింటున్నారా లేదా మీరు? ఇట్లాంటివి చెప్పండి గట్టిగా. నేను సహజంగా వాక్యాన్ని బోధిస్తాను, అందరూ తెలుసు కాబట్టి యూట్యూబ్లో వాక్యాన్ని బోధిస్తాను. తప్పనిసరిగా నా ప్రతి యూట్యూబ్ వాక్యంలో కూడా సిలువను పెట్టుకుంటానండి. ఏమున్నా లేకపోయినా కానీ కంపల్సరీగా నాకు రైట్ సైడ్ ఏముంటుంది? లైట్ సైడ్ ఇటు సిలువ ఉంటుందండి. కొంతమంది కమెంట్స్ పెడతారు, ఫాదర్ గారండి మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ ఆ పక్కన ఆ విగ్రహం ఎందుకండి, స్వరూపం ఎందుకండి అంటున్నారు. తిక్కలోడా, అది లేకపోతే నీకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అది లేకుండా నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు గారు అంటున్నారు, నేనిక ఒక సిలువ యందు మాత్రమే, యేసయ్య వేలాడుతున్నాడు సిలువ యందు మాత్రమే నేను గొప్పలు చెప్పుకుంటే దేని యందు కాదంటాడండి. ప్రియులారా, ఈ సందర్భంగా నేను చాలాసార్లు చెప్పాను కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వయంగా యేసు ప్రభు అంటున్నాడు ఏమిటి అంటే, నా సిలువ కల్లి చూస్తే మాత్రమే మీకు రక్షణ, సిలువ కల్లి చూడనటువంటి వాడికి రక్షణ లేదు. ఈ సిలువ కళ్ళు చూసే రక్షణ పొందాలి, సిలువ కళ్ళు చూడకపోతే రక్షణ లేదు. ప్రియులారా, ఇవి నా మాటలు కాదండి, స్వయంగా యేసు ప్రభు పలికిన మాట. ఒక్కసారి కాదండి, 3 సార్లు చెప్తాడండి యోహాను సువార్తలో. సిలువ కళ్ళు చూడాలి, నేను ఎత్తబడాలి, నన్ను చూచినప్పుడే రక్షణ, చూడకుండా రక్షణ
లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని స్పష్టంగా చదవండి పిల్లారా. మోషే ఎడారిలో ఎట్లు సర్పము ఎత్తెను ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకై అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. అర్థమైందండి వాక్యం అందరికీ? మన కష్టమైన వాక్యం ఏంటంటే ఆ తర్వాత వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఇది మనకి ఇష్టమైన దానికంటే ముందు అసలైన వాక్యం చెప్తాడండి దేవుడు. ఆ తర్వాత ఆ వాక్యంలోనికి వస్తాడు. ఏమిటి? మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను. మోషే ఏం జరిగిందండి? మోషే కాలంలో ప్రియులారా, వారు పాము కాటుకు గురి అయి చచ్చిపోతున్న సమయంలో దేవుడు ఏమన్నాడు? ఒక గడ తయారు చేసి ఆ గడకి ఏం తగిలించమన్నాడు? కంచు సర్పాన్ని తగిలించమన్నాడు. ఎవరైతే పాము కాటుకు గురి అయ్యారో, ఎందుకు యేసుప్రభు ఈ మాట వాడారు ఇక్కడ? ఎవరైతే అక్కడ పాము కాటుకు గురి అయ్యారో, పాము కాటుకు గురి అయ్యి చచ్చిపోయే, జీవాన్ని కోల్పోతున్నట్టు, నాశనం అయిపోతున్నటువంటి వారు మోషే ఎత్తినటువంటి ఆ కంచు సర్పాన్ని చూసినప్పుడు వారు మరణము తప్పించుకొని జీవించారు, రక్షించబడ్డారు. ప్రభు ఏమన్నారు? నశించిపోతున్నటువంటి మానవాళి నా సిలువ వంక చూచి రక్షించబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వయంగా ప్రభువే తన నోటి నుండి చెప్పినటువంటి మాట, నా సిలువ వంక చూడాలి. ఏ రీతిగా ఎడారిలో మోషే ఎత్తినటువంటి ఆ సర్పం వంక చూచి వాళ్ళు బ్రతికారు, మీరు కూడా నా సిలువ వంక చూడాలి. 2వ వాక్యం ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యోహాను 8:28వ వచనాన్ని చదువుకుందాం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని స్వాధికారముతో నేను ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పించిన వానినే మీకు చెప్పుచున్నానని మీరు గ్రహిస్తారు. అప్పుడు ఎప్పుడంటండి? నేను మనుష్య కుమారుని మీరు పైకి ఎత్తినప్పుడు అప్పుడు గుర్తిస్తారు నేనే ఆయననని. నేనే ఆయన అనే పదం మామూలు పదం కాదండి. మోషేకి దేవుడు మండుచున్న పదలో కనబడ్డప్పుడు ఏమన్నాడు? అయ్యా నీ పేరేంటంటే ఏమన్నాడు? నేను ఉన్నవాడను. ఐ యామ్ హూ యామ్. ఇంగ్లీష్లోనైతే ఐ యామ్ హూ యామ్. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఐ యామ్. ఎవరండి? ఐ యామ్, నేను ఉన్నవాడను అని చెప్తాడు. ఇక్కడ ప్రభువు చెప్పినట్టు ఈ మాట కూడా ఇంగ్లీష్లో చదివితే ప్రియులారా, ఐ యామ్ దట్ వన్, నేను ఆయనని అని మీరు గ్రహిస్తారు. ఎప్పుడు? మీరు నన్ను భూమి మీద నుండి సిలువలో పైకెత్తినప్పుడు. అంటే ప్రియులారా, ఆయనని దేవుని యొక్క కుమారుడిగా, స్వయముగా దేవునిగా అంగీకరించటానికి మనకున్నట్టు గురుతు ఏమిటి అంటే సిలువ. ఆయన ఎత్తబడినప్పుడు, ఇక్కడ ఎత్తబడినప్పుడు అంటే మనం అనుకుంటాము, కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, మోక్షారోహణాన్ని గురించి మాట్లాడుతున్న కాదండి. ఇంకొక వాక్యాన్ని చివరిగా చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధముగా మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏమంటున్నాడండి? నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరిని నా యొద్దకి ఆకర్షిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, నీవు సిలువ కల్లి విశ్వాసముతో, భక్తితో చూడగలిగితే, నిండైన విశ్వాసముతో చూడగలిగితే, ఆ రోజున నీ జీవితంలో రక్షణ, అద్భుతాలు చేకూరతాయి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయములో మనం ఒక
గొప్ప సంఘటన చదువుకుంటామండి. ఏమిటి అది ప్రియులారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యేసును యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. క్షమించు. అయితే సైనికులలో ఒకడు ఆయనను ప్రక్కన బల్లెముతో పొడిచిన యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా ఒక సైనికుడు ప్రియులారా యేసు ప్రభుని ఏం చేశాడు? ప్రక్కలో దేనితో పొడిచాడు? బల్లెముతో పొడిచాడు. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. ప్రియులారా, యేసు ప్రభువుని పక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చాయి? మన దివ్య కారుణ్య పటంలో మనకేం కనపడతాయండి? నీరు, రక్తం మనకు కనబడతాయి. అది దేవుని యొక్క కారుణ్యానికి గుర్తుగా ఉంటుందండి. ఆ పొడిచినట్లు సైనికుడి పేరేంటో తెలుసా? బైబిల్లో లేదు కానీ బైబిలేతర గ్రంథాలలో ఉన్నాయండి. అతని పేరు లాంజినస్. అతని పేరేంటండి? లాంజినస్. అతను ఒక శతాధిపతి పిల్లారా. ఎవరు శతాధిపతి అంటే? ఎవరు? సామాన్యమైన మనిషా? 100 మంది సైనికుల మీద అధికారి. ఎవరండి? 100 మంది సైనికుల మీద అధికారి. ఆయన ఒక మాట అంటాడు యేసు ప్రభువుని బళ్ళెముతో పొడిచిన తర్వాత ఒక గొప్ప మాట పలుకుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే మార్కు సువార్త, దానికి బదులుగా లూకాని తీసుకుంటే బెటర్. లూకా తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డ. లూకా సువార్త దానిని చూసినప్పుడు ఈ విధంగా పలుకుతాడు పిల్లలు. అతని వంక వీక్షిస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదువుకున్నప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుకుందాం పిల్లారా. అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. చదువమ్మ. తర్వాత దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి అతడు? యేసు ప్రభు నుంచి ఇతడు నీతిమంతుడు అంటున్నాడు. యేసు ప్రభుని బళ్ళెముతో పొడిచిన తర్వాత ఇప్పుడు మరొక వాక్యాన్ని చదువుకుందాం దయచేసి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుకుందాం. 27:54 మత్తయి శుభవార్త. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయిచున్న సైనికులను భూకంపము మొదలుకొని సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఈ లాంజినస్ కంటండి ఒక కన్ను గుడ్డి కన్ను అంటండి, కళ్ళు లేదంటండి, ఒక కన్ను లోపంతో కూడినటువంటిది అంటండి. ఎప్పుడైతే ఈ శతాధిపతి లాంజినస్ అనేటి వ్యక్తి యేసు ప్రభువును బళ్ళెముతో పొడిచాడో ఆ ప్రభు యొక్క రక్తము నీరంటండి వచ్చి తన కంటి మీద పడిందంటండి. పడిన వెంటనే అద్భుత రీతిగా ఆ క్షణములోనే తన కనుదృష్టి మరలా పొందుకోవటం అతను ఆశ్చర్యపడి అప్పుడు ఈ మాట పలికాటంటండి. ఏమని? ఇతడు నిక్కముగా దేవుని కుమారుడే. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. సిలువ కల్లి విశ్వాసముతో చూసినటువంటి ఒక అన్యుడు యేసు ప్రభువుని తన దేవునిగా అంగీకరించాడు. ముచ్చటగా 3 సార్లు ప్రియులారా యేసయ్య యోహాను సువార్తలో నేను సిలువలో ఎత్తబడినప్పుడు నా వైపు చూచి రక్షించబడాలి, సిలువలో నుండి అందరిని నా వద్దకు ఆకర్షిస్తాను, అందరిని రక్షిస్తాను
అని యేసు ప్రభు పలికినటువంటి మాటలు ప్రియులారా, ఇదిగో ఈ లాంజనస్ ద్వారా నెరవేరటం ప్రారంభమయ్యాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ సిలువలో నుండి ధారలుగా ప్రవహిస్తూ ఉంది. ఏమిటి? జీవజల ఊట. జీవజల ఊట ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను చేయాల్సింది ఏమిటి అంటే, అదిగో ఆ కల్వరి కొండ దగ్గరకి, ఆ సిలువ కొండ దగ్గరకి, ఆ సిలువనాథుని దగ్గరకి వెళ్ళి ఆయనపై విశ్వాసముతో, ఆయన సన్నిధిలో నమ్మకముతో ఆ సిలువను ఆరాధించి, ఆ సిలువను చూచి, దేవా నేను విశ్వసిస్తున్నానయ్యా, నీవు నా కొరకే మరణించావయ్యా అని విశ్వాసముతో అంగీకరించగలిగితే ప్రియులారా, ఆ జీవ జలధారలు నీ మీద కూడా ప్రవహిస్తాయి. నీ ఆత్మీయ అంధత్వాన్ని, నీ ఆత్మీయ గుడ్డితనాన్ని, నీ ఆత్మీయ రోగాన్ని, నీ ఆత్మీయ అపజయాన్ని నీకు విజయముగా మార్చగలిగిన శక్తి ప్రియులారా, ఇదిగో యేసు మరణించినటువంటి ఈ ఒక్క యేసు ప్రభుని యొక్క సిలువకు మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా,